హాయ్ అండి. ఇవాళ నేను తోటకూర వేపుడు తయారు చేస్తున్నాను. మనం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇవి పప్పు చారులోకి పప్పులో వీటిలో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రసం పెట్టుకున్నప్పుడు కూడా రసంలో కూడా ముందుగా ఒక కట్ట తోటకూరని తీసుకున్నాను. ఇది నీట్గా కడుక్కొని ఇది సన్నగా కట్ చేసుకొని ఉంచుకుందాం. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని అందులోనే కొంచెం పల్లీలు కూడా వేసాను. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. పల్లీలు కూడా పల్లీలు వేయటం వల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేయటం వల్ల ఈ తోటకూర వేపుడులోకి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుందాము. కరివేపాకు ప్రతి కర్రీస్లో యాడ్ చేయాలి. వీటిని తీసేయకూడదు, తినాలి. అప్పుడే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఈ తోటకూరని ఇందులో వేసుకుందాం. వేసుకునేసి సన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకునేసి అటు ఇటు కలుపుకోవాలి. కాసేపు అది మగ్గేదాకా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఒక 10 మినిట్స్ ఉంచితే బాగా ఇది మెత్తబడిపోతుంది. చూడటానికి మనకి చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇది మగ్గేసరికి చాలా తక్కువే అయిపోతుంది. తోటకూర ఎంతో కాదు. ఇప్పుడు అటు ఇటు కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఈ తోటకూర అనేది పాల కంటే కూడా ఎక్కువ కాల్షియం ఉంటుంది తోటకూరలో. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం వేయించిన పల్లీలు, కొంచెం పుట్నాలు కొంచెం వేసుకునేసి అందులోనే కొంచెం సాల్టు, కారం, కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకునేసి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనం మెత్తగా అయ్యేలాగా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఈ తోటకూర బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ తోటకూర బాగా ఫ్రై అయిపోయింది. బాగా ఫ్రై అయిపోయినాక చివరిలో దించే ముందే వేసుకోవాలి మనము కారము, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పొడి అనేది దీంట్లో సీక్రెట్, టేస్టీ ఉండడానికి బాగా రుచిగా ఉంటుంది. ఈ పొడి వేసుకోవటం వల్ల మామూలు కారం వేస్తే అంత రుచిగా ఉండదు. పల్లీలు, పుట్నాలు వేయటం వల్లనే ఈ మంచి ఫ్లేవరు, మంచి రుచి వస్తుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ తోటకూర వేపుడు రెడీ అయిపోయింది. ఓకే అండి, బాయ్ అండి.